రామోజీ ఫిల్మ్ సిటీ సంస్థ ఆక్రమించుకున్న పేదల భూములపై అడగడానికి సిపిఎం పార్టీ నాయకులు అక్కడికి వెళ్తే వారిని అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు యాకయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం 700 మంది పేదల భూములు ఇచ్చి పట్టాలను కూడా ఇవ్వటం జరిగిందని, ఆ భూములను రామోజీ ఫిల్మ్ సిటీ సంస్థ అక్రమంగా ఆక్రమించుకొని అందులో సినిమా షూటింగ్ల కోసం సెట్టింగ్లను కూడా వేసిందని తెలిపారు. బుధవారం ఆక్రమణకు గురైన పేదల స్థలాల వద్దకు వెళ్లిన సిపిఎం రాష్ట్ర ఆ జిల్లా కమిటీ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా డబ్బులు ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ సంస్థ యాజమాన్యంకు సహకరిస్తూ వస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం డబ్బున్నోళ్లకి కొమ్ము కాయకుండా పేదలకు పంచిన భూములను తిరిగి రామోజీ సంస్థ నుంచి పేదలకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో రామోజీ సంస్థ వాళ్ళు రంగారెడ్డి జిల్లా ఆనుకొనున్న ఆ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడో 700 మందికి భూములు పంచింది, పట్టాలు ఇచ్చింది. కానీ ఆ భూమిని రామోజీ సంస్థ వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళందులో పెద్ద పెద్ద మార్కెట్లు లేకపోతే పెద్ద పెద్ద నిర్మాణాలు కూడా చేయటం అనేది జరిగింది. సినిమా సెట్టింగ్లు కూడా వేయటం అనేది జరిగింది. ఈ విషయంలో సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ మరి రాష్ట్ర కమిటీ కూడా అనేక సార్లు ప్రభుత్వాలకు స్థానిక కలెక్టర్లకు విజ్ఞప్తులు చేసింది, ధర్నాలు చేసింది, ఆందోళన చేసినప్పటికీ రామోజీరావు సంస్థ యొక్క ఆధిపత్య బలంతో, డబ్బు బలంతో, రాజకీయ బలాలతోటి ఏమాత్రం వాళ్ళ మీద చర్య తీసుకోకుండా పేద ప్రజలనే ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉండటం, ప్రజలనే ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. అంతిమంగా నిన్న మరి పేదవాళ్ళకు పంచిన భూములపైన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శితో పాటు ఆ జిల్లా కమిటీ, ఆ జిల్లా కార్యదర్శులు వందలాది మంది మరి పేదవాళ్ళు పట్టాదారులు అక్కడికి వెళితే అక్రమంగా అరెస్టు చేసి లాఠీ చార్జ్ చేసి ఇవాళ కేసు పెట్టడం అనేది జరిగింది. దీనిని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి కేసులను విత్డ్రా చేసుకోవాలని, ఆ 700 మందికి సంస్థ ఆక్రమించుకున్న రామోజీ సంస్థ ఆక్రమించుకున్న భూములను వెంటనే పంచాలని, లేకపోతే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తూ ఉంది.